టీనా కాఫీనా టీ. బడ్డు టీనా కాఫీనా టీ ఓన్లీ నాన్న పెడితే లేకపోతే కాఫీ. టీనా కాఫీ ఓ ఇన్ జనరల్ టీనా కాఫీనా బ్లాక్ కాఫీ బూస్ట్ నేను తాగింది. నువ్వు ఒక్కనే బుద్ధి మంచున్నా నేను తెప్పించుకున్నా తర్వాత నేను కాఫీకి షిఫ్ట్ అయినా. ఏమో రాసుకున్నారేమో. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంప ఒక చిన్న జర్నీ. ఈరోజు యాక్చువల్లీ చీరాలకు వచ్చినాం నాడి చూపించుకోవడానికి. మాకు అదో వాహన ఇదో ఇంకా ఇక్కడ కొంచెం ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ఏమి రిసార్ట్ ఇది నాకు తెలియదు. రివరియా అవ్వడున్నారు. రివేరియా అనేది ఒకటి ఉంటుంది. అంటే రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది, అందుకే ఈరోజు వచ్చినాం ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అది చూపించుకొని మళ్ళీ బ్యాక్ అంతే. చిన్నది అయితే జనరల్ వస్తే ఒక బెడ్రూమ్ అంటే సరిపోతుంది కదా. ఈసారి గాయత్రి వచ్చింది, చిన్న ఉంది, మేము ఉన్నామని. నిజానికి ఇది ఎంత, అది W 2 4 6 7 7 8 మధ్య వండుకునే ప్లేస్ ఇది. బట్ ఒకటే దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. సో అకామిడేషన్ భలే ఉంటుంది. దయ ఓపెన్ చేసింది అనుకుంటారు. బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, అక్కడి నుంచి సముద్రం వ్యూ బాగుంటుంది. అదొకటి ఏదో వీళ్ళకు ప్రమోషన్ ఇచ్చినట్టుంది, అది అలా ఆడుతున్నారు. సో I can stop, paused. అరే సో ఈ రూమ్ అండ్ దీనికి అటాచ్డ్గా అమ్మ మీ రూమ్ చూపించినావా? Yes. చూపించి దీనికి అటాచ్డ్గా కిచెన్ క్వాలిటీ అని ఇంత హ్యూమిడిటీ లాగా ఉంటుంది అబ్బా. అసలు మార్నింగ్ చూపిస్తాం మళ్ళీ మీకు, నైట్ వ్యూ వచ్చింది. ఏసీలోనే ఉండాలి. Yes. మనకు తెలియదు. పొద్దున్న ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఆడేయడం అవుతాం అనేసి మంచిగా అమ్మ గాయత్రి జలుబు అంటించిందాను. నువ్వే గాయత్రి. సో వాకాయ పప్పు, సొరకాయ కూర, పెరుగు అవి తెచ్చుకొని జొన్నటలు అన్నం తీసుకొని వచ్చినాం. మధ్యాహ్నం తిన్నాం. ఇప్పుడు బయటకు పోయే ఓపిక లేదు, ఎందుకు కొంచెం అంటే మా 2-3 సాపులు ఎక్కువసేపు అయినందుకు లేట్ అయింది. ఆల్రెడీ 9:30 అవుతుంది. అవి ఉన్నాయి, అయినా సరే మనోళ్ళు ఊకోరు కదా. మళ్ళీ ఏదో ఆర్డర్ ఇచ్చి వచ్చింది, అన్నీ కలిసేసి ఇక్కడ వెళ్తాం. ఇట్లా అనమాట. ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడికి వస్తే ఇది తెలుస్తున్నది, ఇద్దరు ఆడుతున్నా లేదా. యాక్చువల్లీ ఒక్కరు మనకు మస్తు అవుతుంది. ఒకటి పైన ఇది మనం మస్తు అవుతుంది. కెమికల్ ఏదో రూమ్ ఇడ
1 రూమే అట్లా. అట్లా బాగుంది ఇట్లా. సో ఇది బెడ్రూమ్ అండ్ బయట బయట ఒక చిన్న సిట్ అవుట్ లాగా ఉంది. అక్కడ మాత్రం ఏసీ లేదు. అంత ప్రైస్ అట్లా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూడండి ఎంత నీట్ అంటే మేము మధ్యాహ్నం తీసినప్పుడు కార్లోకి వెళ్ళి కూడా తీయలేదు. అన్నం బ్రౌన్ రైస్ ఉంది, నిన్న సొరకాయ కూర, పెరుగు, గోంగూర పచ్చడి. ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, అది తిన్నది. ఇది పెరుగన్నం యాక్చువల్గా. ఏడు అయినా 5 స్టార్ హోటల్లా 7 స్టార్ హోటల్లా ఏ హోటల్ నాకు సంబంధం లేదు. నా బెడ్షీట్లు నేను క్యారీ చేస్తా. సో అస్సలు ఎక్కడో విన్న అయినచ్చి మనకు క్యారీ అయ్యారు. Are you enjoying that game? That increases vocabulary really. ఇది నా బెడ్. ఓకే, ఏ హోటల్ సంబంధం లేదు, ఏ సిటీ సంబంధం లేదు. మరీ మెత్తగా ఉంది. కుదిరితే కింద కూడా వండుకుంటా తెలుసా. బాయ్, గుడ్ నైట్. పొద్దున మాట్లాడుకుందాం. మమ్మ నాన్న ఆర్ స్టిల్ చెకింగ్ అవుట్. సో మేము కొంచెం బీచ్ సైడ్కి వచ్చాము. దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ రైట్ నౌ. సో మేము మీకు చూపిస్తాం మాతోనే. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? నో. ఎందుకు రే? Yay, beach.